తెలుగు సినిమా పరిశ్రమలో నైజాం డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ ను దిల్ రాజు, ఏషియన్ గ్రూప్ ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నాయి. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ క్లబ్ లో చేరి కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టింది. పైవారంతా బడా నిర్మాతలే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ ఫీల్డ్ లో పుట్టుకొచ్చిన పేరు వరంగల్ శ్రీను. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ వంటి సూపర్ సక్సెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ డిస్ట్రిబ్యూటర్ ఒక దశలో దిల్ రాజు ఆధిపత్యానికి సవాల్ విసిరారు. ఆ పైన పలువురు టాలీవుడ్ ప్రముఖుల హీరోల సినిమాల హక్కులను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వరంగల్ శ్రీను, దిల్ రాజు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ కు ఆచార్య, లైగర్ రూపంలో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఆచార్య. ప్రధాన పాత్రల్లో భారీ నష్టం వాటిల్లిందని, అన్ని పార్టీలకు 50% నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు. అదేవిధంగా లైగర్ కూడా వ్యాపారంలో భాగమైన అన్ని పార్టీలకు కూడా ఎవరూ ఊహించని రీతిలో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ నష్టాల తాకిడికి వరంగల్ శ్రీను ఏకంగా ఈ ఫీల్డ్ నే వదిలేశారని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఆయన సినిమాలేవీ కొనడం లేదని, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.